వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నవీన్. కాన్స్టిపేషన్ మలబద్ధక సమస్యతో ఈ మధ్యకాలంలో చాలా మంది ఇబ్బంది పడతా ఉన్నారు. ఒకప్పుడు ఏజ్డ్ అయిన పర్సన్స్లో ఈ సమస్య చూసేవాళ్ళం. సో దీనివల్ల గట్ హెల్త్ దెబ్బతింటుంది. తర్వాత లేనిపోని రోగాలన్నీ కూడా ఈ మల విసర్జన సరిగా జరగకపోవడం వల్లే వస్తుందని చెప్పేసి డాక్టర్స్ అంటుంటారు. దీనికోసం ఎన్నో టాబ్లెట్స్ వాడుతుంటారు. అలా కాకుండా ఆక్యుపెంచర్లో ది బెస్ట్ పాయింట్ ఉంది. దాన్ని యాక్టివేట్ చేస్తే ఇన్స్టాంట్గా ఉదయాన్నే మీకు కరెక్ట్ సమయానికి మలం అనేది విసర్జించబడతారు అని చెప్పేసి అంటున్నారు. ఇంతగా ఆ పాయింట్ ఏంటి, దాన్ని ఏ విధంగా యాక్టివేట్ చేయాలి? ప్రస్తుతం మనతో వచ్చేసి జనార్దనాచారి గారు ఉన్నారు, ఆక్యుపెంచర్ హీలర్. సార్ని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే అండి. సార్, నిజంగా ఇంట్రడక్షన్ కొంచెం లెంతీ ఉంది కానీ దానివల్ల వచ్చే సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే డాక్టర్లు చెప్తా ఉన్నారు, మీ గట్టు బాగుంటేనే మీరు ఆరోగ్యంగా ఉంటారు. సో గట్ అనేది మీకు సెకండ్ బ్రెయిన్ అంటుంటారు. సో ఆ గట్ హెల్త్ బాగోకపోవడానికి కారణం సరిగా మలం రాకపోవడం. మరి ఏంటి ఆక్యుపెంచర్లో ఏమున్నాయి మల విసర్జనకి మంచి పాయింట్స్? ఆక్యుపంచర్లో ఎవరైనా పేషెంట్ వచ్చినప్పుడు ప్రధానంగా అడిగే ప్రశ్నలు 4 చాలాసార్లు రిపీటెడ్ చెప్తుంటున్న విషయం. ఒకటి, మీకు ఆకలి అవుతుందా లేదా? ఓకే. రెండవది, అరుగుదల సమస్య ఎట్లా ఉంది, అది డైజెషన్ బాగుందా లేదా? ఓకే. ఓకే. మూడవది, ఎలిమినేషన్, ఆ వ్యర్థాలు విసర్జించబడుతున్నాయా లేదా? ఎట్లా ఉంది, మోషన్ ఎట్లా ఉంది అడుగుతాం. నాలుగవది, నిద్ర. ఓకే. సో ఈ 4 వైటల్స్ ఇవి కరెక్ట్గా ఉన్నాయి, పర్వాలేదంటే 99% ఆ వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నట్టు లెక్క. ఓకే. ఓకే. కానీ ఇక్కడ ఈ 4 ఒక ప్రశ్న మీరు అడిగింది ఇప్పుడు, ఏది? ఎలిమినేషన్. కాన్స్టిపేషన్ అంటే ఎలిమినేషన్ సరిగ్గా జరగట్లేదు. అంటే తీసుకున్న ఆహారంలో నుంచి సారాలు తయారైన తర్వాత, వ్యర్థాలు తయారైన తర్వాత, ఆ వ్యర్థాలు బయటికి పంపడంలో డిఫికల్టీ అవుతుంది. అంటే లార్జ్ ఇంటెస్టైన్ మేజర్గా ఇందులో ఇన్వాల్వ్ అయ్యింది. లార్జ్ ఇంటెస్టైన్లోనే వ్యర్థాలు పోగుపడుతున్నాయి, ఆ పేగుల్లో పోగుపడుతున్నాయి. దాన్ని బయట పంపించకపోవడమే కాన్స్టిపేషన్ చెప్తున్నాం కదా. సో దీనికి ఏంటంటే, ఇందాక మీరు చెప్పారు దానివల్ల అనేక అనర్థాలు జరుగుతాయని. ఒక్క అనర్థాలు కాదు, కాన్స్టిపేషన్ వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. ఎందుకంటే వ్యర్థాలు పోగుపడ్డాయంటేనే రోగాలకు మనం అవకాశం కల్పిస్తున్నాం. దీంట్లో ఏంటంటే, దీనికి ఆక్యుప్రెషర్లో ఒక 4-5 వెర్షన్లు చెప్తారు. ఒకటి, ప్రాపర్ బ్లడ్ సర్క్యులేషన్ లేకపోవడం. ఓకే. ఇక్కడ సర్క్యులేషనే, బ్లడ్ సరిగ్గా ప్రాపర్గా మూవ్ అయినప్పుడు ఆ లార్జ్ ఇంటెస్టైన్లో కూడా కదలికలు వస్తాయి. పెరిస్టాల్సిస్ మూమెంట్ అంటాం. పెరిస్టాల్సిస్ మూమెంట్ అంటాం. అదొకటి. రెండవది, టూ మచ్ హీట్ ఇంబ్యాలెన్స్ అయినప్పుడు, ఎక్కువ హీట్ అయింది అనుకోండి లార్జ్ ఇంటెస్టైన్లో, అంటే అందుకే నీళ్ళు ఎక్కువ తాగమంటారు. అవునవును. ఫైబర్ రిచ్ తీసుకోమంటారు. సో ఎప్పుడైతే వాటర్ ఫ్లూయిడ్స్ అన్ని ఎవాపరేట్ అయిపోయి హీట్ ఫామ్ అయినప్పుడు, ఆ మలం లార్జ్ ఇంటెస్టైన్లో హీట్ అయిపోయిందంటే గట్టిపడి మూవ్ కాదు. మూడవ ప్యాటర్న్ ఏంటంటే, టూ మచ్ కోల్డ్, ఉండాల్సిన వెచ్చదనం కాదు, ఇంకా టూ మచ్ కోల్డ్ అయిపోతుంది. ఎక్కువ కూల్ అయినా కూడా ఏమవుతుందంటే గడ్డ కట్టిపోతుంది. ఓకే. ఓకే. హార్డ్ అయితేనేమో లిక్విడ్ ఎవాపరేట్ అయి గడ్డ కడుతుంది. కూల్ అయినప్పుడు ఆ పదార్థమే గడ్డ కడుతుంది. ఓకే. మూవ్ కాదు. అందుకే ఐస్ గడ్డ కడుతుంది కదా, వేడి చేస్తే కదా కొంచెం లూజ్ అయ్యేది. సో దానికి కొంచెం హీట్ ఇవ్వాలి. సో ఇది ఈ రకంగా కొన్ని ప్యాటర్న్స్ ఉంటాయి. అంటే లార్జ్ ఇంటెస్టైన్లో మూవ్మెంట్స్ రాకపోవడానికి కారణాలు ఇవన్నీ కూడా. మనం దానికి ఏం ఇది అనుకుంటాం కదా, మనం కేవలం ఈ ఫైబర్ తినకపోవడం జరుగుతుందేమో, మైదా ఎక్కువ తీసుకోవడం అనుకుంటాం. కాదు, ఇంటర్నల్ ఎనర్జీ సిస్టంలో ఉన్నటువంటి ఇంబ్యాలెన్స్ ఇది. అంటే బ్లడ్ సర్క్యులేషన్లో ఉన్న ఇంబ్యాలెన్స్. ఆ లివర్ అంటాం, లివర్ మన ఎనర్జీని లివర్ మూవ్ చేయడంలో ఉన్న ఇంబ్యాలెన్సెస్ ఇవన్నీ కూడా. అట్లాగే బ్రీతింగ్ సరిగ్గా లేకపోవడం జరిగే విషయాలు. ఎందుకంటే బ్రీతింగ్ లేనప్పుడు, ఎయిర్ అనేది ప్రాపర్ రానప్పుడు, ఎయిర్ ఏం చేస్తుందంటే ఎయిర్ మూవ్స్ ద బ్లడ్. అండ్ ఆక్యుప్రెషర్లో ఎయిర్ యొక్క ఫంక్షన్, వాయువు యొక్క ఫంక్షన్ ఏంటంటే డిస్పెర్సింగ్ అండ్ డిసెండింగ్ ఫంక్షన్. డిస్పెర్సింగ్ అంటే మొత్తం డిస్పెర్స్ చేస్తుంది ఎనర్జీస్ని, బ్లడ్ని. అంటే శరీరం మొత్తం కూడా వ్యాపింపజేస్తుంది, కణకణానికి బలాన్ని ఇస్తుంది, వాయువుని, బ్లడ్ సర్క్యులేషన్ ఇస్తుంది వాయువు. ఓకే. రెండవది ఏంటంటే డిసెండ్, కిందకి నెట్టే ఫంక్షన్ కూడా అదే ఉంటుంది. కిందకి నెట్టకపోతే మోషన్ అంటే ఎట్లా రావాలి, కిందకి నెట్టబడాలి కదా. సో ఆ ఫంక్షన్ వాయువు చేయగలరు. అంటే బ్రీతింగ్ సరిగ్గా లేకపోయినా కూడా మనకి ఈ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. సో అందువల్ల ఏంటంటే మనం ఇప్పుడు ముందు పాయింట్స్ చూద్దాం. పాయింట్స్ ఇంపార్టెంట్. అదేంటంటే, ఒకటి, ఈ LI11 ఉంటుంది. ఓకే. LI11 అనే పాయింట్ ఇప్పుడు కరెక్ట్గా ఈ క్రీజులో ఉంటుంది. ఇలా ఇప్పుడు హ్యాండ్ ఏం చేస్తామంటే, మనం ఇలా క్లోజ్ చేసినప్పుడు ఒక క్రీజ్ వస్తుంది. ఈ క్రీజ్ ఎక్కడ ఎండ్ అవుతుందో అది పాయింట్.
LI11. దీన్ని ఇలా మొండి వైపు ఇలా మెల్లగా ప్రెస్ చేసి ఒక నిమిషం పాటు నొక్కొచ్చు. చాలా బెటర్ పాయింట్ ఇది. ఇలా చేయడం ద్వారా ఏమవుతుందంటే LI అంటే లార్జ్ ఇంటెస్టైన్, 11 అంటే బ్యాలెన్సింగ్ ద హీట్. లార్జ్ ఇంటెస్టైన్లో కదలికలు తీసుకొస్తారు. లార్జ్ ఇంటెస్టైన్లో ఖచ్చితంగా ఈ కదలికలు వస్తాయి. అంటే ఇప్పుడు ఆ కబోర్డ్ మీద కూర్చొని అట్లా అనుకున్నా వచ్చేసేస్తుందా ఇన్స్టెంట్ అన్నారు? కమోడ్ మీద కూడా కూర్చొని కూడా చేయొచ్చు. కొంచెం ముందు చేయడం మంచిది. ఓకే. కొంచెం ముందు చేస్తే ఇప్పుడు ఎగ్జామ్ పోయినప్పుడు ముందు చదువుకోవాలి కదా, అట్లా కొంచెం ముందు చదవాలి. అయితే అలాగే రోజు కూడా చదవాలి కదా. సో రోజు కూడా చేయొచ్చు. రోజు కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేవు. ఇది ఇంకా బ్రీతింగ్ పెంచుతుంది, హీట్ని బ్యాలెన్స్ చేస్తుంది, తర్వాత లార్జ్ ఇంటెస్టైన్లో ఎనర్జీని పెంచుతుంది. ఎన్నిసార్లు చేయాలి సార్ రోజుకి? ఇది రోజుకు 2 సార్లు చేయొచ్చు. 2 సార్లు. ఒకసారి పోవడానికి ముందు, రెండోది రెగ్యులర్గా మార్నింగ్ ఎప్పుడైనా చేయొచ్చు, తర్వాత ఈవినింగ్ ఒకసారి కూడా చేసుకోవచ్చు. ఏం దీనిలో సైడ్ ఎఫెక్ట్ లేదు. అప్పుడు లార్జ్ ఇంటెస్టైన్లో ఎనర్జీస్ ఇంప్రూవ్ అవుతుంటాయి. ఇంప్రూవ్ అయిన తర్వాత గ్రాడ్యువల్గా దానికి ఒక స్టాండర్డ్ ఇంప్రూవ్మెంట్ వస్తుంది. అప్పుడు ఫర్దర్ ఈ సమస్యలు రావిగా. కరెక్ట్. ఆ తర్వాత ఈ బాడీలో ఉన్నటువంటి అనేక సమస్యలకు పరిష్కారం దొరికి తనకు తానే రెగ్యులేట్ చేసుకునే మెకానిజం డెవలప్ అవుతుంది. ఈలోగా మనం ఏం చేయాలంటే కొంచెం ప్రాపర్ వాటర్, డీహైడ్రేషన్ లేకుండా చూసుకో. వాటర్ అనేది ఇంపార్టెంట్. రెండోది ఏంటంటే ఫైబర్ అనుకున్నాం కదా. ఫైబర్ అంటే ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు. ప్రతి డయట్లో, ప్రతి భోజనంలో ఒక పండు ఉండేలా చూసుకోవాలి. ఫ్రూట్, సీజనల్ ఫ్రూట్ తినాలి. ఏదో ఒక 200 grams ఫ్రూట్ తినాలి. ఇక ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. LI11 పాయింట్ ఇది ప్రూవెన్ పాయింట్. ఆక్యుప్రెషర్లో ఇది మొత్తానికి ఈ పాయింట్ని యాక్టివేట్ చేస్తే మీకు కాన్స్టిపేషన్ ప్రాబ్లం అంటే మలబద్ధక సమస్య పోతుందని చెప్పేసి ఆక్యుపెంచర్ హీలర్ జనార్దన్ ఆచార్య గారు చెప్తున్నారు. సో ఇది ఒకసారి మీరైతే యాక్టివేట్ చేసి చూడండి. ఇది మాత్రమే కాదు, వెయిట్ లాస్ కోసము, డయాబెటీస్ కోసం, అదేవిధంగా హెయిర్ ఫాల్, అదేవిధంగా చిన్న ఏజ్లో వచ్చే గ్రే హెయిర్, వీటన్నిటికీ కూడా ఆక్యుపెంచర్లో ది బెస్ట్ పాయింట్స్ ఉన్నాయని చెప్పేసి ప్రూవెన్గా జనార్దన్ ఆచార్య గారు చెప్తుంటారు. సో సార్ తోటి అపాయింట్మెంట్ కావాలి అని అంటే కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేసేసి మీరు ఆన్లైన్ కన్సల్టేషన్ కూడా తీసుకోవచ్చు. ఎక్కడున్నా సరే, అంటే విదేశాల్లో వాళ్ళకి కూడా ఇప్పుడు వీడియో కాల్ ద్వారా జనార్దన్ ఆచార్య గారు అయితే కన్సల్టేషన్ ఇస్తూ ఉంటారు. సో మీరు కూడా హైదరాబాద్ రావాల్సిన అవసరం లేకుండా, లేదు మేము ఖచ్చితంగా రావాలి అని అంటే సార్కి 4 బ్రాంచెస్ ఉన్నాయి, మీరు అక్కడికి వచ్చి డైరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. లేదు అని అంటే వీడియో కాల్ ద్వారా కూడా మీరు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ. నమస్తే అండి. ఆయనకు ఈ పాయింట్ చేయడం ద్వారా ఏమవుతుందంటే ప్రయారిటీ వైజ్గా ముందు దాన్ని రెక్టిఫై చేస్తుంది బాడీ. ఇప్పుడు 4 జబ్బులు ఉన్నాయి ఒక అతనికి. 4 జబ్బులు ఉన్నప్పుడు మనం 4 జబ్బులకు 4 పాయింట్లు చేయవసరం లేదు. అదేలేండి. ఒక పాయింట్ని యాక్టివేట్ చేసినప్పుడు బాడీ ఏం చేస్తుందంటే ఈ 4 సమస్యల్లో ఏది ప్రయారిటీ అని చూసి దాన్ని ముందు. అదేలేండి. రీసెంట్గా ఒక లైవ్ కాల్లో ఒక పర్సన్కి మీరు చేసినప్పుడు, సార్ నేను డయాబెటీస్ కోసం ట్రీట్మెంట్ తీసుకుంటే ఈడీ ప్రాబ్లం తగ్గిపోయిందండి అన్నారు.